గదాధర్ శైశవం, క్షుదిరాం మరణం. శ్రీకృష్ణాది అవతార పురుషులు జన్మించే ముందు ఆ తర్వాత కూడా వారి తల్లిదండ్రులు ఎన్నో దివ్య దర్శనాల ద్వారా తమ బిడ్డలను దైవం రక్షిస్తూ ఉందని గ్రహించారని శాస్త్రాలు తెలుపుతున్నాయి. అయినా వారు పుత్రవ్యామోహం అనే మాయకు వశులైపోయి తమ బిడ్డల నిజ దివ్య స్వరూపాలను మర్చిపోతారు. సామాన్య తల్లిదండ్రుల్లాగే ఆ బిడ్డల ఆలనా పాలనల కోసం తాపత్రయపడతారు. చంద్రాదేవి క్షుదిరాముల విషయంలో కూడా ఇలాగే జరిగిందనాలి. కుమారుణ్ణి చూసిన తర్వాత తమ దివ్య స్వప్నాలను దర్శనాలను వీరు మర్చిపోయారు. తమ కుమారుని ఆలనా పాలన విషయంలో చింతాక్రాంతులయ్యారు. ఎలాగా అన్న ఆలోచనలో పడ్డారు. మేదినీపూర్లో క్షుదిరాం మేనల్లుడు రామచంద్ర బాగా సంపాదించుకుంటున్నాడు. అతడికి గదాధర్ జననం గురించి తెలియజేశారు. మేనమామ పేద స్థితి అతడికి తెలుసు. ఆ పేద కుటుంబంలో పిల్లవాడికి తగినన్ని పాలు దొరకవన్న విషయం కూడా తెలుసు. అందుకని మేనమామకు ఒక మంచి పాడి ఆవును పంపాడు. అలా క్షుదిరాంకు పిల్లవాని పాల సమస్య తీరిపోయింది. అలాగే పిల్లవాడికి ఎప్పుడు ఏం కావాలో అన్నీ ఊహకందని రీతిలో వారికి లభిస్తూ ఉండేవి. అయినా ఆ దంపతులు పిల్లవాడి విషయమై ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉండేవారు. అలా కాలం సాగిపోతోంది. శిశువు పెద్దవాడవుతున్న కొద్దీ అతడి ఆకర్షకాంశాలు ఇనుమడింపసాగాయి. వాటితో ఆ పిల్లవాడు తల్లిదండ్రులను, కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. అంతేకాదు, గ్రామంలోని స్త్రీలందరినీ ఆకర్షించసాగాడు. ఆ స్త్రీలు ప్రతిరోజు ఏదో ఒక వంకతో చంద్రాదేవి వద్దకు వచ్చి పిల్లవాడిని పరామర్శించి వెళుతుండేవారు. నీ బిడ్డను చూడాలన్న తపన మమ్మల్ని ఇలా లాక్కొని వస్తోంది అని చెప్పేవారు. ఇరుగు పొరుగు గ్రామాల్లోని ఆ దంపతుల బంధువులు కూడా ఇప్పుడు వెనకటి కన్నా తరచూ వారి పేద కుటీరానికి రావడం మొదలుపెట్టారు. గదాధర్ అందరి ఆప్యాయతలకు పాత్రుడయ్యాడు. అందరి ప్రేమలు పొందుతూ 6 నెలల ప్రయాణికి వచ్చాడు. అన్నప్రాశం చేయవలసిన సమయం దగ్గర పడింది. కుమారుడి అన్నప్రాశం తంతును తన శక్తికి తగినట్లు సామాన్యంగా ముగించి వేయాలని క్షుదిరాం అనుకున్నాడు. శాస్త్రోక్త కర్మలు చేయడం, కుమారునికి శ్రీ రఘువీర్ని నైవేద్యం తినిపించడం, 3-4 ముఖ్య బంధువులను పిలవటం, ఇలా ఆ శుభకార్యాన్ని పూర్తి చేయాలనుకున్నాడు. కానీ అతడు అనుకున్నదొకటైతే అయింది మరొకటి. ఆ ఊరి జమీందారు ధర్మదాస్ లాహా క్షుదిరాము ఆప్తమిత్రుడు. అతడు క్షుదిరాముకు తెలియకుండా బ్రాహ్మణులను ప్రోత్సహించి పంపించాడు. ఆ బ్రాహ్మణులు మరికొందరు ఊరి పెద్దలు వచ్చి క్షుదిరామును చుట్టుముట్టారు. అతడి కుమారుడు అన్నప్రాశన సందర్భంలో తమకు పప్పన్నం పెట్టించాలని ఒత్తిడి చేశారు. దాంతో క్షుదిరాం పెద్ద సంకటంలో చిక్కుకుపోయాడు. ఏం చేయాలో అతడికి పాలుపోలేదు. ఊరి వారికి అందరికీ అతడంటే ఎంతో గౌరవం, పూజ్యభావం ఉన్నాయి. వారిలో ఎవరిని అతడు కాదనలేడు. అందరినీ పిలవలసి ఉంటుంది. కానీ అందరికీ భోజనం పెట్టేటంత ఆర్థిక స్తోమతడు అతడికి ఇప్పుడు లేదు కదా. అలా అని ఇంటికి వచ్చి మరీ అడిగిన పెద్దలను నిరాకరించను లేడు. అతడికి ఏమి తోచక పూర్తి భారం శ్రీ రఘువీర్నిపై మోపి తన ఆప్తమిత్రుడైన ధర్మదాస్ వద్దకు సలహా కోసం వెళ్ళాడు. అప్పుడు ధర్మదాస్ ఆ కార్యభారాన్ని తనకు వదిలేసి నిశ్చింతగా పనులు చేసుకోమని చెప్పాడు. అట్లే మిత్రునికి అంతా వదిలేసి క్షుదిరాం ఇంటికి తిరిగి వచ్చాడు. ధర్మదాస్ లాహా ఆనందంగా శుభకార్యానికైన ఖర్చునంతా తానే భరించాడు. అన్ని ఏర్పాట్లు తానే చేసి ఆ శుభకార్యాన్ని చక్కగా జరిపించాడు. ఇలా గదాధర్ అన్నప్రాశనలో ఊళ్ళోని పెద్దలు, పిన్నలు, బ్రాహ్మణులు అంతా పాల్గొన్నారు. మహదానందంగా రఘువీర్ని ప్రసాదాన్ని స్వీకరించారు. బీదాబిక్కి కూడా ఆ రోజు కడుపు నిండా తృప్తిగా భుజించి సంతోషించారు. అంతా గదాధర్ను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఇదంతా మేము విన్న వృత్తాంతం. దాన్నే మీకు తెలుపుతున్నాం. రోజులు గడుస్తున్నాయి. గదాధర్ పెరుగుతున్నాడు. పెరుగుతున్న కొద్దీ అతడి చిలిపి చేష్టలు ఎక్కువయ్యాయి. వాటిని చూసి చంద్రాదేవి ఎంతో ఆనందించేది. కానీ అదే సమయంలో ఏదో తెలియని భయం ఆమెను ఆవరిస్తుండేది. అతడు పుట్టడానికి ముందు ఆమె ఏ దేవతను ఏమీ కోరలేదు. కానీ ఇప్పుడు ఆమెలోని మాతృప్రేమ కుమారుని శ్రేయస్సును కోరడం మొదలుపెట్టింది. ఆ మాతృప్రేమ కొద్దీ ఆమె దేవతలను 100,000 సార్లు కుమారుని శ్రేయస్సుకై ప్రార్థనలు చేయసాగింది. తన కుమారుడికి ఎలాంటి చెడు కానీ, కీడు కానీ వాటిల్లకూడదని, ఎలాంటి ఆపద రాకూడదని ఆమె ప్రార్థించేది. వినమ్రతతో వారికి ప్రణామాలు చేసేది. అలా ప్రార్థనలతో ఆమె మనస్సు స్థిమితపడేది కాదు.
కుమార్ని ఆలనా పాలనే ఆమెకు సర్వస్వం అయిపోయింది. ఆమె ధ్యాస సదా కొడుకు యోగక్షేమాల గురించే. ఆ కారణంగా ఆమెలోని దివ్య దర్శనాలను చూసే శక్తి తగ్గుముఖం పట్టింది. కానీ అది పూర్తిగా తగ్గలేదు. అప్పుడప్పుడు ఒకటి అరా కలుగుతూనే ఉండేవి. అవి కలిగినప్పుడు ఆమెలో భయం, విస్మయం రెండూ జనించేవి. తన కుమారునికి ఎలాంటి చేటు మూడుతుందోనని గాబరాపడేది. అలాంటి ఒక సంఘటనను మేము అతి నమ్మకస్తుల ద్వారా విన్నాం. దాన్ని శ్రోతలకు తెలియజేస్తున్నాం. అప్పటికి గదాధర్కు ఇంకా 8 నెలలు కూడా నిండలేదు. ఒకరోజు ఉదయం ఆ పిల్లవాడికి పాలు ఇచ్చి పడుకోబెట్టి దోమతెర కప్పి చంద్రాదేవి ఇంటి పనులు చేసుకోసాగింది. కొంతసేపటికి గదిలోకి వచ్చి పిల్లవాడి వైపు చూసి విభ్రాంతురాలైంది. దోమతెరలో తన పిల్లవాడు కనిపించలేదు. పైగా అక్కడ పొడవైన ఒక అపరిచిత పురుషుడు కనిపించాడు. ఆ పురుషుడు మొత్తం మంచాన్నంతా ఆక్రమించేసి ఉన్నాడు. ఆ దృశ్యం చూసి చంద్రాదేవి భయంతో నిలువునా వణికిపోయింది. పెద్దగా కేక వేస్తూ బయటకు పరిగెత్తి భర్తను పిలిచింది. అతడు కంగారు పడుతూ రాగానే తాను చూసిన విషయమంతా చెప్పి పిల్లవాడు లేడని ఏడుపు ముఖం పెట్టింది. క్షుదీరాం భార్యతో కూడా గదిలోకి వెళ్ళి చూశాడు. అక్కడ అలాంటి పురుషుడెవరూ కనిపించలేదు. పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు. చంద్రాదేవికి అంతా ఆశ్చర్యంగా, అగమ్యగోచరంగా ఉంది. అంతకు క్రితం తనకు కనిపించిన వ్యక్తి ఏమైనట్లు? ఆ ఆలోచన రాగానే ఆమెలో భయం మళ్ళీ తలెత్తింది. నిజం, కళ్ళారా చూశాను. ఈ మంచం మీదే ఆ వ్యక్తి కనిపించాడు. నేనేమీ భ్రమపడలేదు. అలా జరిగే అవకాశమే లేదు. నాకేదో భయంగా ఉంది. ఏ దెయ్యమో, ఏ క్షుద్రదేవతో నా బిడ్డని ఆవహించిందేమో. త్వరగా ఓ మంచి భూత వైద్యుడినో మంత్రగాడినో తోడుకొని వచ్చి బిడ్డను చూపించండి. మన బిడ్డకి ఏదైనా కీడు వాటిల్లుతుందేమో అంటూ భయంగా భర్తను వేడుకుంది. క్షుదీరాం అంతా విని ఆమెను ఊరడించాడు. చూడు, మన ఈ అబ్బాయి పుట్టడానికి ముందు మనం ఎన్ని దివ్య దర్శనాలు చూసాం, ధన్యులమయ్యాం. అలాంటి దర్శనాలు ఇప్పుడు కూడా కలుగుతున్నాయి. ఇది అలాంటిదే. దీని గురించి నువ్వు ఎలాంటి భయము చెందవలసిన అవసరం లేదు. ఏ క్షుద్రదేవత పని కాదిది. ఇంట్లో శ్రీ రఘువీరుడు ఉన్నప్పుడు ఇక క్షుద్రశక్తులు ఎలా వస్తాయి? అబ్బాయికి ఎలా కీడు చేస్తాయి? అలాంటి చింతలేవి పెట్టుకోకు. అంతా రఘువీరుడు చూసుకుంటాడు. మరొక విషయం, ఈ సంఘటన గురించి ఎవరికీ ఏమీ చెప్పకు అని చెప్పి ఆమెలోని మానసిక క్షోభను క్షుదీరాం తొలగించాడు. భర్త ఊరడింపుతో ఆమెలోని భయం కాస్త తగ్గింది. కానీ తన ముద్దుల తల్లికి ఏం జరుగుతుందోనన్న సంకోచం మాత్రం ఆ తల్లి హృదయం నుండి పూర్తిగా తొలగిపోలేదు. ఆ రోజు శ్రీ రఘువీరుని ముందు 2 చేతులు జోడించి అలాగే చాలాసేపటి వరకు నిలబడిపోయింది. మౌనంగానే శ్రీ రఘువీరుని వేడుకుంది. తన కుమారుడికి ఏ కీడు రాకుండా చూడమని ప్రాధేయపడింది. కాలగమనంలో సంవత్సరాలు దొర్లిపోయాయి. ఈ మధ్యకాలంలో గదాధరకు తోడుగా ఒక చెల్లెలు కూడా జన్మించింది. ఆనందం, ఆందోళన, ఉల్లాసం, ఆవేదన ఇలాంటి అనేక రకాల ఆటుపోటులతో చంద్రాదేవి, క్షుదీరాంల జీవితం గడిచిపోసాగింది. గదాధర్ తీయని చేష్టలు వారిని మరింత దృఢంగా ఆకట్టుకున్నాయి. ఆ అబ్బాయి పైన వారి ప్రేమ మరింత ప్రగాఢం కాసాగింది. ఇలాంటి దశలో చంద్రాదేవికి మరొక ఆడ శిశువు జన్మించింది. ఆ శిశువే గదాధర్ చెల్లెలు సర్వమంగళ. పెద్దవాడవుతున్న కొద్దీ గదాధర్లో గొప్ప తెలివితేటలు, ప్రజ్ఞ చూసి క్షుదీరాం విస్మయానందాలు చెందేవాడు. తన చిలిపి కుమారుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని అతడు తమ పూర్వీకుల పేర్లను చెప్పేవాడు. చిన్న చిన్న దేవతాస్థుతులను, వందన శ్లోకాలను వినిపించేవాడు. రామాయణ మహాభారతాల నుండి మంచి కథలు చెప్పేవాడు. గదాధర్లో విశేష గ్రహణ శక్తి ఉండేది. ఒక మారు వింటే చాలు ఏదైనా ఆ బాలుడికి అట్లే జ్ఞాపకం ఉండిపోయేది. దీన్నే ఏకసంథాగ్రహణం అంటారు. అలా తండ్రి చెప్పిన స్తోత్రాలు, కథలు ఆ బాలుడికి కంఠస్థం అయిపోయాయి. చాలా కాలం తర్వాత అడిగినా వాటిని తూచా తప్పకుండా అప్పగించేవాడు. క్షుదీరాం ఈ విశిష్టతను గమనించాడు. అతడికి గదాధర్లో మరో విశేషం కూడా కనిపించింది. ఆ అబ్బాయి కొన్ని విషయాల్లో ఎంతో ఆసక్తితో శ్రద్ధగా విని అర్థం చేసుకునేవాడు. కానీ మరికొన్నింటిని అసలు పట్టించుకునేవాడే కాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆ విషయాలు అతడి బుర్రకెక్కేవి కావు. అసలు అటువైపు ధ్యాసే ఉండేది కాదు అతడికి. లెక్క పెట్టడం ఎలాగో నేర్పడానికి ప్రయత్నిస్తే అసలు అతడికి అది నచ్చేది కాదు.
ఇంకా పిల్లవాడే కదా, ఇంత చిన్న వయసులో వాటిని నేర్చుకోలే అని క్షుదీరాం సరిపెట్టుకునేవాడు. అయితే గదాధర్ చిలిపి చేష్టలు ఎక్కువ అవడం చూసి క్షుదీరాం అతడికి 5వ ఏట అక్షరాభ్యాసం చేయించి బడిలో వేశాడు. తన తోటి వయసు పిల్లలను చూసి గదాధర్ ఎంతో సంతోషించాడు. తన వినయ విధేయతలతో ఉపాధ్యాయుల మనసు చూరగొన్నాడు. తన ప్రేమవర్తనంతో సాటి విద్యార్థులకందరికీ ప్రేమపాత్రుడయ్యాడు. లాహాబాబులు ఆ గ్రామానికి జమీందారులు. వారి ఇంటికి ఎదురుగా విశాలమైన నాట్య మండపం ఉండేది. అందులోనే పాఠశాల నడుస్తూ ఉండేది. వారే తమ ఖర్చుతో ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేశారు. అతడు లాహాల పిల్లలకు, ఊరి పిల్లలకు కూడా చదువు చెప్పేవాడు. అలా లాహాబాబులే తమ ఊరి పిల్లల చదువు సంధ్యల కోసం బడిని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. క్షుదీరాం పూరింటికి ఈ బడి చాలా దగ్గరలోనే ఉండేది. బడి రోజుకు 2 సార్లు, అంటే ఉదయం మధ్యాహ్నం నడుస్తూ ఉండేది. విద్యార్థులు ఉదయమే వచ్చేవారు. 2-3 గంటలు చదువుకుని భోజనాదుల కోసం ఇళ్లకు వెళ్ళేవారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి చీకటి పడేలోగా పాఠాలు చదువుకుని వెళ్ళిపోయేవారు. గదాధర్ లాంటి చిన్నపిల్లలు బడిలో అంతసేపు గడపవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఆ పిల్లలు బడికి వెళ్ళి హాజరు చెప్పవలసి వచ్చేది. ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తున్నప్పుడు మాత్రం నేర్చుకునేవారు. మిగతా సమయాల్లో దగ్గరలోని మైదానంలో ఆడుకునేవారు. బడిలోని పాత విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. చెప్పిన పాఠాలను వారు నేర్చుకుంటున్నారో లేదోనని కూడా చూసేవారు. ఇలా ఉపాధ్యాయుడు ఒక్కడే అయినా బడి పని మాత్రం చక్కగా జరుగుతూ ఉండేది. గదాధర్ పాఠశాలలో చేరినప్పుడు శ్రీ యదునాథ్ సర్కార్ అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. కొంతకాలం తర్వాత ఏ కారణం చేతనో అతడు ఆ ఉద్యోగం మానుకున్నాడు. అతడి స్థానంలో శ్రీ రాజేంద్రనాథ్ సర్కార్ అనే వ్యక్తి ఉపాధ్యాయునిగా చేరాడు. గదాధర్ పుట్టడానికి పూర్వమే క్షుదీరాంకు కొన్ని దివ్య స్వప్నాలు, దర్శనాలు కలిగాయి కదా. అవి ఆ అబ్బాయి అద్భుత భావి జీవితాన్ని సూచిస్తుండటం కూడా క్షుదీరాంకు తెలుసు కదా. అందుచేత ఆ జ్ఞాపకాలు అతడి మనోఫలకంపై స్థిరంగా ముద్రితమైపోయాయి. అందుకే గదాధర్ పట్ల అతడు మామూలుగా కఠినంగా ఉండేవాడు కాదు. ఎప్పుడైనా ఏవైనా తుంటరి పనులు చేసినా కుమారుణ్ణి మందలించేవాడే తప్ప కఠినంగా శిక్షించేవాడు కాదు. అందరూ అతి గారాబం చేయటం చేత, అందరూ అతిగా ప్రేమించటం చేత కుర్రవాడిలో కాస్త మొండితనం అలవడి ఉంటుందని సరిపెట్టుకునేవాడు. కానీ ఆ మొండితనం విషయంలో అందరు తండ్రుల్లా అతడు తన కుమారుణ్ణి కొట్టడం, శిక్షించటం లాంటివి చేసేవాడు కాదు. ఆ మొండిపట్టే కుర్రవాడి భావి ఉన్నతికి దారితీస్తుందని అనుకునేవాడు. ఇలా అతడు అనుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. క్షుదీరాం చాలాసార్లు గదాధర్ ప్రవర్తనను నిశితంగా పరిశీలించున్నాడు. అప్పుడప్పుడు గదాయి బడికి వెళ్లకుండా స్నేహితులతో పాటు ఊరు బయటకు వెళ్ళి ఆటలాడుకునేవాడు. దగ్గరలో ఏవైనా నాటకాలు జరుగుతుంటే ఎవరికీ చెప్పకుండా వెళ్ళి చూసేవాడు. అలా తాను అనుకున్న పనిని పూర్తిగా నెరవేర్చే స్వభావాన్ని క్షుదీరాం గదాయిలో గమనించాడు. మరొక విషయం ఏమిటంటే, గదాయి ఏ విషయంలోనూ ఎప్పుడూ ఎలాంటి అబద్ధాలు చెప్పి ఎరుగడు. తాను చేసిన పనిని దాచడానికి ఎన్నడూ ప్రయత్నించేవాడు కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు. అంతేకాదు, అతడి హృదయంలో ఎప్పుడూ ఎవరికి ఎలాంటి కీడు చేయాలన్న తలంపే ఉండేది కాదు. కానీ క్షుదీరాంకు ఒక్క విషయంలో మాత్రం ఆందోళన కలిగింది. ఒక పనిని చేయమని లేదా చేయకూడదని గదాయికి చెబితే అతడు దాన్ని వెంటనే అమలుపరిచేవాడు కాడు. ఆ పని అతడికి పూర్తిగా అర్థమయ్యేటట్లు, అతడి హృదయాన్ని స్పృశించేటట్లు వివరించి చెప్పవలసి వచ్చేది. అలా చేయకపోతే గదాయి చెప్పిన పనికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. అంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా అవగాహన చేసుకోవాలి అన్న అతడి స్వభావాన్ని ఇది సూచిస్తుంది. అయితే పిల్లల ఇలాంటి మొండి ప్రవర్తనను లోకం సాధారణంగా సహించదు. పిల్లలకు అన్ని విషయాలను వివరించి చెప్పేందుకు సిద్ధపడదు. వారి జిజ్ఞాసను సంతృప్తిపరచదు. అలాంటి స్థితిలో గదాయి మొండిగా సంఘంలోని కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను కాదని తోసిపుచ్చే ప్రమాదం ఉంది అని క్షుదీరాం ఆందోళన చెందేవాడు. అతనికి ఈ ఆందోళన కలగటానికి ఒక చిన్న సంఘటన కారణమైంది. క్షుదీరాం ఇంటికి దగ్గరలో హల్దార్పుకూర్ అనే పెద్ద చెరువు ఒకటి ఉంది. గ్రామస్తులంతా త్రాగటానికి, స్నానాదులకు, వంటకు ఆ చెరువు నీటినే వాడుకునేవారు. ఆ చెరువులో స్నానం చేయటానికి ఆడవారికి, మగవారికి 2 వేర్వేరు ప్రత్యేక స్నానఘట్టాలున్నాయి. గదాధర్ లాంటి చిన్నపిల్లలు సాధారణంగా స్నానం కోసం ఆడవారి స్నానఘట్టానికే వెళ్ళేవారు. ఒకరోజు గదాయి కొంతమంది తన వయస్సు పిల్లలతో స్నానానికి ఆ ఘట్టానికి వెళ్ళాడు. చెరువులో దూకుతూ, ఈతలు కొడుతూ నానా గందరగోళం చేశాడు.
స్నానం చేయటానికి వచ్చిన ఆడవారికి వీరి ఈతలు చాలా ఇబ్బంది కలిగించాయి. చెరువు ఒడ్డున కూర్చుని నిత్య పూజా ప్రార్థనాదులు చేస్తున్న ప్రౌఢ స్త్రీలపైన నీటి జల్లులు పడ్డాయి. అది చూసి ఆ స్త్రీలు ఈ పిల్లలను అలా చేయవద్దని ఎన్నోసార్లు వారించారు. అయినా పిల్లలు వినలేదు. ఒక స్త్రీకి వారి చేష్టలు చాలా కోపం తెప్పించాయి. ఆడవాళ్ళు ఉండే చోట మగపిల్లలకి ఏం పనిరా? మగవాళ్ళు స్నానఘట్టానికి వెళ్ళి ఈతలు కొట్టుకోండి. స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు కదా, ఆడవాళ్ళని నగ్నంగా చూడటం తప్పని తెలియదా అని గట్టిగా మందలించింది. ఆ మాటలు విని గదాయి ఆవిడ వద్దకు వచ్చి, ఎందుకు చూడకూడదు, తప్పెలా అవుతుంది అని అమాయకంగా ప్రశ్నించాడు. ఎందుకో ఏమిటో ఆ కారణాన్ని ఆవిడ చెప్పలేదు. పైగా ఆ ప్రశ్న విని మరింత మండిపోయి తిట్టిపోసింది. ఆ తిట్లు విని మిగతా పిల్లలంతా చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. కానీ గదాయి అంతటితో ఊరుకోలేదు. ఒక ఉపాయం పన్నాడు. 2-3 రోజులు అతడు వరుసగా చెట్ల చాటు నుండి స్నానం చేసే స్త్రీలను చూశాడు. చూసి మరుసటి రోజు తనను మందలించిన స్త్రీ వద్దకు వచ్చాడు. మొన్నటి రోజున 4 ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూశాను. నిన్న 6 మందిని చూశాను. ఇవాళ 8 మందిని చూశాను. కానీ నాకేమీ కాలేదుగా, మరి అది తప్పెలా అవుతుంది అని అమాయకంగా సూటిగా అడిగాడు. ఆ మాటలు విని ఆ స్త్రీ క్షణకాలం నివ్వెరపోయింది. ఆ తర్వాత చంద్రాదేవికి ఇదంతా నవ్వుతూ చెప్పింది. చంద్రాదేవికి విషయం అర్థమైంది. ఒకరోజు గదాయిని దగ్గరకు తీసుకుని ప్రేమతో ఇలా చెప్పింది. అలా చూసినందువల్ల నీకేమీ కాదు, నిజమే. కానీ అది తప్పే. ఎందుకంటావా? ఆడవారికి అది చాలా సిగ్గుగా బాధగా ఉంటుంది. ఆ ఆడవాళ్ళు కూడా నాలాంటి వారే కదా. వారిని బాధ పెట్టడం అంటే నన్ను బాధ పెట్టినట్లే అవుతుంది. అంచేత ఆడవారికి సిగ్గు కష్టము కలిగించే పనులు ఇక నువ్వు చేయవద్దు. అలా చేస్తే నాకెంతో కష్టంగా ఉంటుంది. మరి నన్ను బాధ పెట్టడం నీకు ఇష్టమా చెప్పు అని వివరించి చెప్పింది. ఆమె మాటలతో గదాయికి విషయం అర్థమైంది. తాము స్నానం చేస్తుండగా ఎవరైనా మగవాళ్ళు చూస్తే ఆడవాళ్ళకు కష్టం కలుగుతుందని తెలుసుకున్నాడు. ఒకరిని కష్టపెట్టే పని తానెందుకు చేయాలి, చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం నుండి అతడు మళ్ళీ అలా ఎన్నడూ ప్రవర్తించలేదు. గదాధర్ చదువు చక్కగానే సాగుతోంది. కాస్త చదవను వ్రాయను అతడు నేర్చుకున్నాడు. లెక్కలంటే అతడికి మునుపటి ఏహ్యభావం అట్లే ఉంది. ఇతరులను అనుకరించడంలో అతడికి అతడే సాటి అని చెప్పాలి. అతడిలోని సహజ ప్రతిభ అనేక రకాలుగా వ్యక్తం కాసాగింది. గ్రామంలో కుమ్మరులు దేవీ దేవతల బొమ్మలు తయారు చేసేవారు. గదాయి వారి వద్దకు తరచూ వెళుతూ వారి పనితనాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఆ కళను నేర్చుకున్నాడు. ఇంటి వద్ద తాను కూడా బొమ్మలు తయారు చేసేవాడు. అది అతడికి వినోద క్రీడ అయింది. అలాగే అతడు చిత్రకళను కూడా నేర్చుకున్నాడు. చిత్రాలు వేసేవారిని చూసి ఆ కళలో కూడా ప్రావీణ్యం పొందాడు. ఊళ్ళో ఎక్కడైనా పురాణ కథా కాలక్షేపాలు జరుగుతుంటే వెళ్ళేవాడు. ఎక్కడైనా వీధి నాటకాలు ఆడుతుంటే వెళ్ళి చూసేవాడు. వినడం చూడటంతో ఊరుకునేవాడు కాదు. వాటిని ఎలా చెబితే శ్రోతలకు ప్రేక్షకులకు మనోహరంగా ఉంటుందో అలా తాను అనుకరించి చూపేవాడు. అతడి అద్భుత జ్ఞాపక శక్తి, నిశిత దృష్టి ఈ విషయాల్లో అతడికి ఎంతో ఉపకరించాయి. గదాయికి అద్భుత అనుకరణ శక్తి ఉండేది. పైగా అతడు వినోద ప్రియుడు. ఈ 2 కారణాల వల్ల ఆ చిన్న వయసులోనే అతడు స్త్రీ పురుషుల రకరకాల హావభావాలను అనుకరిస్తూ అందరికీ వినోదాన్ని కలిగించేవాడు. అతడిలో సహజంగా భక్తి శ్రద్ధలు ఉండేవి. అవి అతడి తల్లిదండ్రుల నిత్యానుష్ఠానాలతో మరింత ఇనుమడించాయి. పెద్దవాడైన తర్వాత కూడా అతడు తల్లిదండ్రుల దినచర్య మూలంగా తాను పొందిన స్ఫూర్తిని మర్చిపోలేదు. వారికి తాను ఎప్పటికీ రుణపడి ఉన్నాననే అనుకునేవాడు. కాలాంతరంలో దక్షిణేశ్వరాలయంలో మేము ఆయన శుశ్రూషలో ఉన్నప్పుడు మాకు ఆ విషయాలన్నీ చెప్పేవారు. మా అమ్మ ఒట్టి అమాయకురాలు. లౌకిక విషయాలు పాపం ఆమెకేమీ అర్థమయ్యేవి కాదు. డబ్బులు ఎక్కించడం కూడా ఆమెకు చేత అయ్యేది కాదు. ఎవరితో ఏ విషయం చెప్పాలన్న వివేకం ఆమెకు లేనేలేదు. అందుచేత తన కడుపులోని విషయాలన్నింటినీ ఎవరికి పడితే వారికి చెప్పేసేది. అది చూసి లోకులు ఆమెను వెర్రి బాగుంది అంటూ నవ్వుకునేవారు. అందరికీ అన్నం పెట్టడానికి పూనుకునేది. మా నాన్న నిమ్న కులస్తుల నుండి ఎలాంటి దానాలు పుచ్చుకునేవాడు కాడు. రోజంతా పూజ, జపం, ధ్యానాలతో గడిపేవాడు.
నిత్యం సంధ్యావందనం చేసేవాడు. అప్పుడు ఆయన ఛాతీ ఉబికి ఎర్రగా మారిపోయేది. కళ్ళ నుండి బాష్పాలు కురుస్తూ ఆ ఎదను తడిపేవి. విశ్రాంతి సమయాల్లో ఆయన రఘువీర్ని అలంకరణ కోసం పూలమాలలు కడుతూ కూర్చునేవాడు. ఆయన ఎంతో నిక్కచ్చి మనిషి. దొంగ సాక్షి ఇమ్మని ఒకరు ఒత్తిడి చేసినప్పుడు తన తండ్రి తాతల ఆస్తిని సైతం వదులుకున్నాడు, కానీ అలాంటి పాపిష్టి పని చేయలేదు. ఆయన జీవితాన్ని చూసి గ్రామస్తులంతా ఆయన్ను ఒక ఋషిగా గౌరవించేవారు. ఇలా గదాయి తల్లిదండ్రుల పట్ల జీవితాంతం ఎలా కృతజ్ఞుడై ఉన్నాడో దీని మూలంగా మనకు తెలుస్తుంది. రోజులు గడిచిపోతున్న కొద్దీ గదాధర్ వ్యక్తిత్వం క్రమక్రమంగా అభివ్యక్తం కాసాగింది. అలా అతడి ధైర్య సాహసాలు కూడా చాలాసార్లు వ్యక్తమయ్యాయి. పెద్ద పెద్దవారే వెళ్ళటానికి భయపడే దయ్యాల ప్రాంతాలకు అతడు ధైర్యంగా వెళ్ళి వస్తుండేవాడు. అతని అత్త రామశీల ఆమెను అప్పుడప్పుడు శీతలాదేవి పూనేది. ఆ పూనకంలో ఆమె అదో తరహాగా ప్రవర్తించేది. ఒకసారి ఆమె క్షుదీరాం ఇంట్లో కొన్నాళ్ళు ఉంది. అప్పుడు రోజు ఆమెకు పూనకం వచ్చింది. ఇంట్లో వారంతా ఎంతో భయపడిపోయారు. గదాధర్ మాత్రం అసలు భయపడలేదు. పైగా ఆమెను నఖశిఖ పర్యంతం పరిశీలించి చూశాడు. అంతేకాదు, ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమెలోని మార్పును పరీక్షించాడు. అలా పరీక్షించి ఆ తర్వాత అత్తను పూనిన శక్తి నన్ను కూడా పూనితే ఎంతో బాగుండేది అన్నాడు. కామార్పుకూరుకు ఉత్తరంగా అరక్రోసు దూరంలో భూర్సుబో అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాణిక్రాజు అనే జమీందారు ఉన్నాడు. అతడిని గురించి ఇదివరకు కొంత చెప్పాం. అతడు భక్తుడు, ఉదారుడు, దానశీలి. క్షుదీరాం భక్తినిష్టలు, ధార్మిక జీవితం అతడిని ఎంతో ఆకర్షించాయి. అందుచేత క్షుదీరాంతో స్నేహం చేశాడు. త్వరలోనే వారిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. ఒకరోజు క్షుదీరాం గదాయిని తీసుకుని మాణిక్రాజా ఇంటికి వెళ్ళాడు. అప్పటికి గదాధరకు 6 ఏళ్లుంటాయి. గదాయి క్షణంలో కొత్త పాత అంటూ ఏమీ లేకుండా ఇంట్లోని వారందరితో కలిసిపోయాడు. వారికి సైతం ఆ పిల్లవాడంటే ఎందుకో విపరీతమైన ఆకర్షణ ఏర్పడింది. శ్రీరామజయ వందోపాధ్యాయ మాణిక్రాజా తమ్ముడు. అతడు గదాయిని చూసి, నీ కుమారుడు సామాన్యుడు కాదు సుమా, ఇతళ్ళు దైవాంశ కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. కాబట్టి నువ్వెప్పుడు ఈ వైపు వచ్చినా గదాయిని వెంట తీసుకొని రావాలి. ఈ అబ్బాయిని చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతోంది అన్నాడు క్షుదీరాంతో. కానీ అనివార్య కారణాల వల్ల క్షుదీరాం చాలా కాలం దాకా మళ్ళీ మాణిక్రాజా ఇంటికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు మాణిక్రాజా స్వయంగా ఒక ఆడమనిషిని ఇంటికి పంపించి గదాయి క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని, వీలైతే గదాయిని వెంట పెట్టుకుని రమ్మని చెప్పాడు. క్షుదీరాం అలాగే కుర్రవాడిని పంపించాడు. గదాయి కూడా ఎంతో ఆనందంతో మాణిక్రాజా ఇంట్లో రోజంతా గడిపాడు. సాయంకాలం ఆ పిల్లవాడిని తిరిగి పంపుతూ అతడికి మిఠాయిలు, ఆభరణాలు కానుగ్గా మాణిక్రాజా ఇంటివారు ఇచ్చారు. ఈ బ్రాహ్మణ కుటుంబానికి క్రమంగా గదాయి అతి సన్నిహితుడైపోయాడు. కొన్ని రోజుల వరకు క్షుదీరాం భూర్సుబోకు పోకుంటే మనిషిని పంపి పిల్లవాడిని వారు పిలిపించుకునేవారు. గదాయి వారికి అంత ప్రేమపాత్రుడయ్యాడు. కాలప్రవాహంలో మరో సంవత్సరం గడిచింది. గదాయికి 7వ ఏడు వచ్చింది. రోజులు గడిచే కొద్దీ అతడి మధుర స్వభావం మరింత మనోహరమైంది. అందరికీ అతడు మరింత ప్రీతముడయ్యాడు. ముఖ్యంగా ఊళ్ళోని స్త్రీలకు అతడంటే అమిత ఆకర్షణ ఏర్పడింది. తమ ఇంట్లో ఏవైనా పిండి వంటలు, మిఠాయిలు చేసుకుంటే ముందుగా గదాయికి వాటిని పెట్టాలని ఆతృతపడేవారు. ఇక సాటి కుర్రవాళ్ళు, ఆడపిల్లలు తాము తెచ్చుకున్న తినుబండారాలను అతడితో పంచుకొని తిన్నప్పుడే ఎంతో సంతృప్తి చెందేవారు. చుట్టుప్రక్కల వాళ్ళు ఆ కుర్రవాడి చక్కని నడవడికను చూసి, వీణుల విందు చేసే పాటలు విని, తీయని పలుకులు ఆలకించి ఎంతో ముగ్ధులయ్యేవారు. ఆ ఆనందంలో అతడి చిలిపి చేష్టలను వారు సంతోషంతో సహించేవారు. ఈ దశలోనే ఒక సంఘటన జరిగింది. అది గదాయి తల్లిదండ్రులను, బంధువులను ఎంతో ఆందోళనకు గురి చేసింది. దైవానుగ్రహంతో గదాయి ఆరోగ్యంగా బలిష్టంగానే ఉన్నాడు. అంతవరకు అతడికి ఏ రుగ్మత రాలేదు. అందుచేత అతడు సంతోషంగా విహంగంలా స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు. దేహధ్యాస లేకుండా ఉండటమే పూర్ణ ఆరోగ్య లక్షణమని వైద్యులు చెప్తారు. గదాయికు జన్మతః ఇలాంటి ఆరోగ్యమే ఉండేది. అతడి మనస్సు సహజంగానే ఏకాగ్రమై ఉండేది. అలాంటి ఏకాగ్రమైన మనస్సు ఏదైనా విషయం పట్ల ఆకర్షింపబడితే అప్పుడు అతడికి దేహస్పృహ పూర్తిగా లుప్తమైపోయేది. అతడి మనస్సు ఆ విషయంతో తాదాత్మ్యం అయిపోయేది. చల్లగా వీచే పిల్లగాళ్ళకు నాట్యం చేసే విశాలమైన పచ్చిక బయళ్ళు,
గలగల నిరంతరం ప్రవహించే నిర్మల నదీ జలాలు, పక్షుల మధుర కూజితాలు, సువిశాల నీలాకాశం, ఆ గగనతలంలో క్షణం క్షణం రూపాలు మార్చుకునే మబ్బుల సముదాయం, ఇలాంటి మనోహర రమణీయ దృశ్యాలు అతడి దృష్టిని ఆకర్షించేవి. తమలో దాగిన రహస్యాలను, మహిమలను ఆ బాలుని అంతరిక దృష్టికి గోచరింపచేసేవి. అతడిలోని భావుకతను జాగృతం చేసేవి. దానితో ఆ దృశ్యాలు చూడగానే అతడు సర్వము మరచి ఆ సుదూర భావనా ప్రపంచంలో విహారం చేసేవాడు. మేము వివరించబోతున్న క్రింది అనుభవానికి మూలం ప్రకృతి సౌందర్యం పట్ల బాలుని ఆధ్యాత్మికపరమైన ప్రవృత్తిలోందే. ఒకరోజు గదాయి పొలాల మధ్య నడుస్తూ వెళుతున్నాడు. చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అతడు అలా వెళుతూ ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో నల్లని కారుమబ్బులున్నాయి. ఆ నల్లని కారుమబ్బుల కింద నుండి తెల్లని కొంగలు మెరుపుతీగల బారులు తీరి ఎగురుతూ వెళుతున్నాయి. ఆ దృశ్యం ఎంత మనోహరమైందో చూసి ఆనందించాల్సిందే. ఆ రమణీయ దృశ్యాన్ని చూడగానే గదాయి పరవశుడై మైమర్చిపోయాడు. దానితో స్పృహ తప్పి పడిపోయాడు. సాధక భావం 2వ అధ్యాయంలో ఈ సంఘటన గురించి శ్రీరామకృష్ణ వారు స్వయంగా చెప్పిన కథ ఉంది. ఆ అబ్బాయిని ఆ స్థితిలో చూసి స్నేహితులు కంగారు పడిపోయి ఇంటికి తీసుకువెళ్ళి విషయం తెలియజేశారు. కాసేపటికి గదాయికి స్పృహ వచ్చింది. అతడు మామూలు మనిషి అయ్యాడు. గదాయికి జరిగిన ఈ సంఘటనను తెలుసుకుని చంద్రాదేవి, క్షుదీరాం ఎంతో ఆందోళన చెందారు. పుత్రప్రేమ కదా, ఇలాంటివి ఇక ముందు జరగకుండా ఉండేలా వారు ఎన్నో జాగ్రత్తలు వహించారు. పిల్లవాడికి మూర్ఛరోగం లాంటివి ఏమైనా ఉన్నాయేమోనని అనుమానించారు. దానికోసం మందులు మాకులు ఇప్పించాలా లేక శాంతిక్రియలు చేయించాలా అన్న సందిగ్ధంలో పడ్డారు. కానీ గదాయి మాత్రం దీన్నంత తీవ్రంగా తీసుకోలేదు. ఆ స్థితిలో తన మనస్సు ఒక అపూర్వ వినూత్న భావంలో విలీనమైందని, ఆ కారణంగానే తనకు అలాంటి స్థితి కలిగిందని చెప్పాడు. పైగా తాను బాహ్య స్మృతిని కోల్పోయినా లోపల మాత్రం తాను ఒకానొక దివ్యానందాన్ని అనుభవించానని అన్నాడు. ఇదే విషయాన్ని అతడు ఎన్నోసార్లు చెప్పాడు. అయితే అలాంటి అవస్థ అతడికి మళ్ళీ కలగకపోవటం వల్ల, అతడి ఆరోగ్యం కూడా మామూలుగానే ఉండటం వల్ల ఎవ్వరూ కూడా అతడి మాటలను పట్టించుకోలేదు. అది తప్పకుండా ఏదో వాతదోషం అయి ఉంటుందని అనుకున్నాడు క్షుదీరాం. అయితే చంద్రాదేవి మాత్రం ఏదో దెయ్యం వల్లే అలా జరిగిందని అనుకుంది. ఈ సంఘటన కారణంగా దంపతులు కొంతకాలం వరకు గదాయిని బడికి పంపలేదు. దాంతో గదాయికి మరింత స్వేచ్ఛ లభించింది. చుట్టుప్రక్కల ఇళ్లలోకి ఊరంతా యథేచ్ఛగా తిరుగుతూ మరింత చిలిపిగా ప్రవర్తిస్తూ ఉండిపోయాడు. గదాయికి 7.5 సంవత్సరముల వయసు ఉంటుంది. అప్పుడు శరన్నవరాత్రులు సమీపించాయి. ఈ దేవీ నవరాత్రుల్లో శ్రీ దుర్గాదేవిని పూజిస్తారు. క్షుదీరాం మేనల్లుడు కాస్త శ్రీమంతుడైన రామచంద్ర వందోపాధ్యాయ గురించి ఇదివరకే చెప్పుకున్నాం. అతడు ఉద్యోగం మేదినీపూర్లో ఉండటం వల్ల సంవత్సరంలో ఎక్కువ కాలం అతడు అక్కడే ఉండేవాడు. కానీ అతడి స్వగ్రామం మాత్రం సేలాంపూర్. ఆ గ్రామంలో అతడికి పూర్వీకుల గృహం ఉంది. అతడి కుటుంబం ఆ గ్రామంలోనే ఉండేది. ఉద్యోగరీత్యా అతనొక్కడు మాత్రం మేదినీపూర్లో వసించేవాడు. రామచంద్ర తన స్వగ్రామంలోని ఇంట్లో ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ దుర్గా పూజను ఘనంగానే చేసేవాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టేవాడు. ఈ శరన్నవరాత్రుల్లో అతడి ఇంట్లో 8 రోజుల వరకు భక్తి సంగీతం మారుమ్రోగుతూ ఉండేదని శ్రీరామకృష్ణ మేనల్లుడు హృదయరాం చెప్పగా మేము విన్నాం. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం, పండితులకు పారితోషికాలు ఇవ్వటం, పేదలకు అన్నవస్త్రాలను ఇవ్వటం లాంటి ఎన్నో పుణ్యకార్యాలతో ఆ ఇల్లు ఆనందంతో నిండిపోయేది. ఈ పూజా సందర్భంలో రామచంద్ర పరమ పూజ్యుడైన తన మామ క్షుదీరాముని ఇంటికి తోడుకొని వచ్చేవాడు. కొంతకాలం ఆయనతో ఆనందంగా గడిపేవాడు. ఈ సంవత్సరం కూడా పూజా సమయం రాగానే కుటుంబ సమేతంగా రమ్మంటూ క్షుదీరామును హార్దికంగా ఆహ్వానించాడు రామచంద్ర. అప్పుడు క్షుదీరాం వయస్సు 68 ఏళ్ళు. గత కొన్ని ఏళ్లుగా అతడు అజీర్తి, అతిసార వ్యాధులతో బాధపడుతూ ఉన్నాడు. ఆ కారణంగా అతడిలో బలం క్షీణించిపోయింది. శరీరంలో మునుపటి శక్తి లేదు. అత్యంత ప్రియమైన మేనల్లుని ఆహ్వానం అతడికి సంతోషాన్ని కలిగించింది. తప్పకుండా వెళ్ళాలనే అనుకున్నాడు అతడు. కానీ తన శారీరక పరిస్థితి చూసి కాస్త సంకోచించాడు. అంతేకాదు, ఈసారి ఎందుకో అతడికి ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు. తన చిన్ని ఇంటిని, తన కుటుంబాన్ని, ముఖ్యంగా గదాయిని వదిలి కొన్ని రోజులు మరో చోట గడపటానికి అతడికి మనస్కరించలేదు. ఆ బలీయమైన కారణం ఏమిటో అతడికే తెలియదు. కానీ రామచంద్ర కూడా తనకెంతో కావలసినవాడు. అతడి వద్దకు కూడా తప్పక వెళ్లాల్సిందే.
అతడికి వెంటనే ఏం చేయాలో తోచలేదు. రోజు రోజుకు నాలో బలం తగ్గిపోతున్నది. ఈ సంవత్సరం వెళ్ళకపోతే బహుశా ఇక ముందు ఎన్నడూ వెళ్ళటం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వెళ్ళటమే మంచిది అని క్షుదీరాం అనుకున్నాడు. చివరికి గదాయిను తనతో పాటు తీసుకువెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. కానీ మరుక్షణం అతన్ని మరో ఆలోచన అడ్డుకుంది. గదాయి లేకపోతే చంద్ర ఎలా ఉంటుంది? దిగులు పడుతుందేమో. కాబట్టి పెద్దబ్బాయి రామ్ కుమార్తో వెళ్తాను. పండుగ 4 రోజులు గడిపి రామచంద్రను సంతోషపెట్టి వస్తాను అనుకుని క్షుదీరాం తన నిశ్చయం మార్చుకున్నాడు. అలాగే క్షుదీరాం శ్రీ రఘువీరునికి మొక్కి అందరి వద్ద సెలవు తీసుకున్నాడు. గదాయిను ప్రేమ మీర ముద్దాడాడు. రామ్ కుమార్తో పూజకు కొన్ని రోజుల ముందే సేలంపూర్ వెళ్ళాడు. పూజ్య మేనమామ బావ రామ్ కుమారులను చూసి రామచంద్ర ఎంతో ఆనందించాడు. క్షుదీరాం సేలంపూర్కు వచ్చిన తర్వాత అతడి వెనుకటి వ్యాధి అయిన అతిసారం తిరగబెట్టింది. వెంటనే అతడికి తగిన చికిత్స చేయించసాగారు. శ్రీ దుర్గా నవరాత్రుల్లో షష్ఠి, సప్తమి, అష్టములు ఎంతో ఆనందంతో గడిచాయి. నవమి రోజున రోగం తీవ్రతరమైంది. దాంతో అందరి ఆనందం భగ్నమైంది. రామచంద్ర మంచి వైద్యులను రావించాడు. రామ్ కుమార్ హేమాంగినుల సహాయంతో మేనమామకు సపర్యలు చేయసాగాడు. కానీ క్షుదీరం పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదు. నవమి నాటి పగలు రాత్రి ఎలాగో గడిచాయి. మరుసటి దినం దశమి. అంత ఆనందంతో కలుసుకునే విజయదశమి. ఆ రోజు క్షుదీరం పూర్తిగా బలహీనుడైపోయాడు. నోట మాట రావటం కూడా కష్టమైంది. సాయంకాలం శ్రీ దుర్గామాతను నిమజ్జనం చేసి రామచంద్ర సత్వరం మేనమామ దగ్గరకు వచ్చాడు. అప్పటికే తన మామ పరిస్థితి విషమించిందని తెలుసుకున్నాడు. అతడికి అంతిమ క్షణాల దగ్గర పడ్డాయని గ్రహించాడు. చాలాసేపటి నుండి మామ ఆ స్థితిలోనే ఉన్నాడన్న విషయం తెలిసి రామచంద్ర దుఃఖంతో కుంగిపోయాడు. కళ్ళ నుండి నీరు స్రవిస్తుండగా ఏడుస్తూనే మామ చెవి దగ్గరగా వచ్చి గట్టిగా మాట్లాడాడు. మామా, నువ్వెప్పుడు శ్రీ రఘువీరుని నామాన్ని స్మరిస్తూ ఉంటావు కదా, మరి ఇప్పుడు ఎందుకు స్మరించవు అని బిగ్గరగా అన్నాడు. శ్రీ రఘువీరుని నామం విన్న మరుక్షణమే క్షుదీరాంలో కాస్త కదలిక కనిపించింది. అతడికి బాహ్య స్మృతి కూడా వచ్చింది. రామచంద్ర వైపు చూశాడు. రామచంద్ర, నువ్వే కదా? అమ్మ నిమజ్జనం అయిపోయిందా? అయితే నన్ను కాస్త కూర్చోపెట్టు నాయనా అన్నాడు. రామ్ కుమార్ హేమాంగినుల సహాయంతో రామచంద్ర మేనమామను మంచం మీద నెమ్మదిగా కూర్చోబెట్టాడు. కూర్చున్న వెంటనే క్షుదీరాం గంభీర స్వనంలో శ్రీ రఘువీరుని పవిత్రనామాన్ని 3 సార్లు ఉచ్చరించాడు. ఆ మరుక్షణం అతడి దేహం నుండి జీవుడు ఎగిరిపోయాడు. బిందువు సింధువులో కలిసిపోయింది. తమ పరమభక్తుని జీవన బిందువును శ్రీ రఘువీరుడు తన అనంత జీవన సింధువులో విలీనం చేసుకున్నాడు. అతడికి అమృతత్వాన్నిచ్చాడు. పరమశాంతిని అనుగ్రహించాడు. నాటి అర్ధరాత్రి ఆ గ్రామం అంతా భగవంతుని సంకీర్తనలతో మారుమోగింది. క్షుదీరాం భౌతిక కాయాన్ని నదీ తీరానికి తీసుకువెళ్లారు. అక్కడే అంత్యక్రియలు, దహన సంస్కారం చేశారు. మరునాడు ఈ విషాద వార్త కామార్పుకూరు చేరింది. అక్కడి ఆనందధామాన్ని శోక సముద్రంలో ముంచెత్తింది. మైలకాలం గడిచిపోయాక రామ్ కుమార్ తండ్రి పేరిట శాస్త్రోక్తంగా ఒక కోడిదూడను వదిలిపెట్టాడు. ఎంతోమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టించాడు. తండ్రి శ్రాద్ధకర్మలను ఆ రీతిలో చక్కగా నిర్వర్తించాడు. ఈ శ్రాద్ధకర్మ నిమిత్తం రామచంద్ర 500 రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పుకుంటారు.